తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి టాప్ ఫ్యామిలీస్లో మెగా అల్లు ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్స్గా ఎదిగారు. ఇక అల్లు ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలో వివిధ రంగాల్లో ఉన్నారు, కానీ హీరోస్గా అల్లు అర్జున్ మాత్రమే స్టార్ అయ్యారు. ఈ రెండు ఫ్యామిలీలు బంధుత్వం పరంగా ఎంతో దగ్గరైనా కానీ అప్పుడప్పుడు ఈ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వివాదాలు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీకి మధ్య అప్పుడప్పుడు క్రాషెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీలు మాట్లాడినటువంటి కొన్ని మాటలు మరోసారి హైలైట్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య స్వల్పంగా విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని సభల్లో అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం చెప్పమని అడిగితే నేను చెప్పలేను అని ఆయన ఇండైరెక్ట్గా అంటుంటారు. అంతేకాదు ఆయన మెగా అనే ట్యాగ్కి చాలా దూరంగా ఉంటారు. అలా మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా అల్లు అర్జున్ తనకి తాను ఎదుగుతూ వస్తున్నారు. అయితే ఇదే తరుణంలో ఈ మధ్యకాలంలో ఏపీ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలియజేయడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ తీరుపై మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది పరోక్షంగా స్పందించి అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలోనే తాజాగా ఒక సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, నాకు ఫ్యాన్స్ ఎవరూ లేరు, నా ఫ్యాన్స్ అంతా నా ఆర్మీ అంటూ, నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా, ఎవరినైనా కలుస్తా, నా విషయంలో ఇంకొకరికి అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఈ విషయంపై తాజాగా మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, నేను మా బాబాయ్ పెద్దనాన్న గురించి ఎప్పుడు ఏదో ఒక దగ్గర మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాము అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలా నువ్వు ఎదిగిన దాన్ని గుర్తించుకోకపోతే నువ్వు ఎంత సక్సెస్ అయినా దానికి విలువ ఉండదు అని కామెంట్ చేశారు. దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకున్న చిరంజీవి తాజాగా బోలాశంకర్ ప్రమోషన్స్లో మాట్లాడుతూ, ఎవరికి వారు సొంతంగా ఎదగాలి, మా తాతలు మా నాన్నలు అంటూ చెప్పుకుంటే ఎదిగితే దానికి వాల్యూ ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. మెగా అనే ఇమేజ్ వాడకుండా ఎవరు ఎదిగినా అందులో నాకు ముందుగా ఆనందం ఉంటుంది. ఎవరైనా సరే సొంతంగా ఎదిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.